హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ బాదుషాలండి. బుజ్జి బుజ్జి బటన్ బాదుషాలు. సూపర్ జ్యూసీగా, టేస్టీగా, ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీ పద్ధతిలో తయారు చేసుకునేలాగా తయారు చేద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాదేవి కిచెన్. నేను మీ కృష్ణ. దీనికోసం ముందుగా మనం ఒక ప్లేట్లో 1 కప్పుకి నిండుగా మైదా పిండిని తీసుకోవాలి. కొద్దిగా పావు టీ స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి. అలాగే 3 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి ప్లేస్లో మీరు డాల్డా కూడా వేసుకోవచ్చు. తర్వాత 2 టేబుల్ స్పూన్ల పెరుగును వేసుకోవాలి. తర్వాత దీన్ని కొద్దిగా మిక్స్ చేసుకోవాలి. వేళ్లతోటి మాత్రమే ఇలా తేలికగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక పావు కప్పు 3 టేబుల్ స్పూన్లు ఉండేలాగా పాలను పోసుకోవాలి. ఇవి కూడా 2 సార్లు బ్యాచెస్గా పోసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒకసారి పోసేసుకోకుండా కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ పాలు సరిపోకపోతే కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని చక్కగా మృదువుగా కలిపి ఉంచుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేళ్లతోటి చక్కగా మిక్స్ చేస్తే ఇలా మృదువుగా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం పిండిని ఇలా పట్టుకొని చూస్తే మనకు అర్థమవుతుంది. చూడండి, ఇలా ఎయిర్ బబుల్స్ ఉండాలి పిండిలో. మనం వేసుకున్న పెరుగు పాలకి ఇలా చక్కగా మిక్స్ చేస్తే ఇలా వస్తుంది. ఇలా కలిపి ఉంచుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని తర్వాత ఒక ప్యాన్లో 1 కప్పు చక్కెర, 3/4 కప్పు నీళ్లు పోసుకొని ఈ చక్కెరని కరిగించాలి. ఫ్లేమ్ సిమ్లోనే ఉంచి చక్కెర కరిగే వరకు ఫ్లేమ్ సిమ్లోనే ఉంచుకొని చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని దీన్ని జిగురుగా ఉండే పాకం పట్టుకోవాలి. స్టిక్కీగా మనం ఇలా వేలితో పట్టుకుంటే మనకి ఆముదం ఉన్నంత జిగురుగా ఉండాలి. ఒక తీగ పాకం కూడా ఫామ్ అవ్వకూడదు. ఇలా పట్టుకోవాలి. కొంచెం జిగురుగా అనిపించాలి. ఈ విధంగా పట్టుకొని ఫ్లేమ్స్ ఆఫ్ చేసేసుకొని కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా 1 స్పూను నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పాకం ఇది చిక్కబడకుండా ఉంటుంది నిమ్మరసం యాడ్ చేసుకుంటే. ఇప్పుడు దీన్ని ప్లేట్తో కవర్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో ఇలా కాస్త వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ సిమ్లో ఉంచి కాగనివ్వాలి. ఆయిల్ అస్సలు మరగకూడదు. ఈ లోపల అది కొంచెం గోరువెచ్చగా అయ్యేలోపు మనం బాదుషాలు తయారు చేసుకోవచ్చు. చిన్న పిండి ముద్దలను తీసుకొని ముందు రౌండ్గా చేసి తర్వాత ఫ్లాట్గా కొంచెం చేతితోటి అలా ఫ్లాట్గా చేసి బొటన వేలు సహాయంతో 2 వైపులా ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలి. ఇలా హోల్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. తేలికగా ప్రెస్ చేసుకోవాలి. మనం బాదుషాలు తయారు చేసే పద్ధతిలోనే ఉంటుంది. అవి చక్కగా మనకి గుల్లగా రావటానికి, పొంగటానికి కూడా ఈ విధంగా చిన్న బాల్స్ లాగా చేసేసుకొని కొద్దిగా ఫ్లాట్గా అలా చేతితోటి తట్టుకొని 2 వైపులకి హోల్స్ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. మనకి మైదా పిండి చాలా మృదువుగా కలిపి ఉంటాము. అందులో పిండి నాని ఉంటుంది కదా, మనం హోల్ చేయగానే అది దగ్గరగా వచ్చేసి మనకి బాదుషా షేపు కనపడదు. అందుకని ఇలా 2 చేతుల సహాయంతో వీడియోలో చూపిస్తున్న విధంగా హోల్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక వాయికి ముందుగా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నిటినీ తయారు చేయాలి. మనకి ఇవి చక్కగా పొంగటానికి ఇలా తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కూడా చూసారు కదా, అస్సలు వేడవ్వకూడదు, గోరువెచ్చగా ఉండాలి. మనం బాదుషాలు వేస్తుంటే తెలుస్తుంది కదా, అంతా గోరువెచ్చగా ఉన్నప్పుడు వీటిని వేసేసుకొని ఫ్లేమ్ సిమ్లోనే ఉండాలి. ఇవి పైకి తేలే వరకు సిమ్లో ఉంచి ఇలా చూడండి, ఒక్కొక్కటిగా చక్కగా పైకి తేలుతాయి. పైకి తేలాక మీడియం హీట్లోకి మార్చుకొని వీటిని వేయించుకోవాలి. ఇవి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు 2 వైపులకి టర్న్ చేస్తూ చక్కగా వేయించాలి. అప్పుడే మనకి ఇవి గుల్లగా చక్కగా వేగుతాయి లోపల వరకు. చూసారు కదా, ఇంత మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, కొద్దిగా పైన మనకి క్రాక్స్ కనిపిస్తున్నాయి కదా, అలా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్లు. మనం కలిపిన పిండి కానీ వేయించిన విధానం కానీ కరెక్ట్గా ఉన్నట్లు. ఇప్పుడు వీటిని జాలిగరిటెలోకి తీసేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి. సెకండ్ వాయి వేయించుకోవటానికి ఆయిల్ అస్సలు హీట్ ఉండకూడదు. తర్వాత ఈ ఫస్ట్ తీసుకున్న వాయిని మనం పాకంలో వేసేసుకోవాలి. 2 వైపులకి టర్న్ చేసేసి పాకంలోనే 1 నిమిషం పాటు 2 నిమిషాల పాటు ఇలాగే ఉంచాలి. పాకం గోరువెచ్చగా ఉండాలండి. చల్లారిపోతే కొంచెం గోరువెచ్చగా చేసేసి వీటిని ఇలా వేసుకొని ప్లేట్తో కవర్ చేసేసి 1 నిమిషం 2 నిమిషాలు ఆగాక
తర్వాత మనం వీటిని ఇలా పాకంలోంచి తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా పాకం పీల్చుకొని మెరుపుగా ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇలా పాకం పర్ఫెక్ట్గా పీల్చుకుంటాయి ఇలా చేసుకుంటే. తర్వాత అవి పక్కన పెట్టేసుకొని మనం రెండో వాయి వేయించుకుందాము. చూసారు కదా ఆయిల్ అస్సలు హీట్ లేదు. రెండో వాయిని కూడా ఇలా డ్రాప్ చేసేసుకొని ఇవి కూడా ఫ్లేమ్ సిమ్లోనే ఉండాలి. పూర్తిగా కంప్లీట్గా పైకి తేలాక రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ ఫ్లేమ్ మీడియంకి మార్చుకొని ఇవి చక్కగా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా చేస్తేనే మనకి పర్ఫెక్ట్గా వేగుతాయి. మనం హై ఫ్లేమ్ పెట్టేసామంటే పై పార్ట్ వేగిపోతుంది కానీ లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇలా వేయించుకుంటే చక్కగా గొల్లగా వేగుతాయి. చూసారు కదా ఈ వాయి కూడా సేమ్ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇలా జాలిగరెట్టలోకి తీసుకొని పాకంలో వేసేసుకోవాలి. పాకం చల్లారిపోతే గోరువెచ్చగా అయ్యాక వీటిని వేసుకొని 1 నిమిషం పాటు 2 నిమిషాల పాటు ఇలాగే ఉంచి రెండు వైపులకి టర్న్ చేసుకుంటే చక్కగా పాకం అంతా పీల్చుకొని బాగా జ్యూసీగా వస్తాయి బాదుషాలు. చూసారు కదా చేసుకోవటం ఎంత ఈజీ పద్ధతిలో ఉందో. ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చక్కగా చేసేస్తారు. ఇప్పుడు ఈ రెండవ వాయిని కూడా మనం ఈ ప్లేట్లోకి తీసేసుకోవటమే. మనం కలుపుకున్న కప్పు మైదాకి షుగర్ సిరప్ కూడా చక్కగా సరిపోతుంది. ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకొని పిస్తాతోటి గార్నిష్ చేసేసుకోవటమే. చూసారు కదా చాలా చాలా టేస్టీగా జ్యూసీగా చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోయేలాగా ఎంత పర్ఫెక్ట్గా బాదుషాలు తయారు చేశామో. ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఫ్రెండ్స్కి షేర్ చేయండి.